కుబేరుడి కథ. రెండవ కథ. ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వము ఈ వ్రతము ఆచరించిన వారి కథను చెప్పుచున్నాను. చాలా కాలానికి పూర్వం కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడని మహాపండితుడు ఉండేవాడు. విధి విహిత సదాచార పారాయణుడు. యజ్ఞకుడు అయిన ఆ యజ్ఞదత్తుడికి లేక లేక ఒక్క కొడుకు పుట్టాడు. ఆ బిడ్డకు గుణనిధి అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకునేవారు. గర్భప్రాయంలోనే ఉపనయనం చేసి విద్య నేర్పంపారు. ఆ విద్యార్థి దశలోనే గుణనిధి చెడు స్నేహాల పాలయ్యాడు. చెడు స్నేహాల వల్ల జూదం మొదలైన దుర్వ్యసనాలు మరిగాడు. యజ్ఞదత్తుడు నిత్యం ఏవో పనులలో మునిగి ఉండడం వల్ల ఈ విషయాలేవి ఆయనకు తెలియవు. ఆయన తీరిక వేళలో ఎప్పుడైనా గుణనిధి గురించి భార్యను అడిగితే ఆమె ఒక్కగానొక్క కొడుకు కదా అనే మొహంలో పడి గుణనిధి వేదం బాగా చదువుకుంటున్నాడని, ఇప్పుడే మిత్రులతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళాడని అబద్ధం చెబుతూ ఉండేది. యజ్ఞదత్తుడు వైదిక కార్య లంపటత్వం ఆయనను గుణనిధికి దూరం చేయడం వలనైతేనేం, తల్లి విపరీతంగా గారావం చేయడం వలనైతేనేం గుణనిధి ఎంత చెడిపోవాలో అంతా చెడిపోయాడు. పండితపుత్ర తాను సుంతా అన్నట్లుగా తయారయ్యాడు. కొడుకును చూసి తల్లి బాధపడింది. వేట, మద్యపానం, చాడీలు చెప్పడం, అబద్ధాలాడటం, దొంగతనం, జూదం, పరస్త్రీ సంగమం అనే సప్త వ్యసనాలలో ఏ ఒక్కటి అబ్బినా బయటపడడం కష్టమేనంటారు. అలాంటిది ఒకదానికి ఒకటి తోడైతే చెప్పేదేముంది? కొడుకు చెడిపోవడం పట్ల కళ్ళు తెరుచుకున్న తల్లి అతనికి డబ్బులు ఇవ్వడం మానేసింది. వ్యయమే కానీ అర్జన చేత కానీ గుణనిధి స్వగృహంలోనే దొంగతనానికి ఒడిగట్టాడు. ఒకనాడు యజ్ఞదత్తుడు అభ్యంగన స్నానం చేస్తూ తన చేతికి ఉన్న రత్నాంగుళాన్ని జాగ్రత్త చేయమని తన భార్య చేతికి ఇచ్చాడు. ఆమె దాన్ని భద్రపరిచి వెళ్ళెను. గుణనిధి దాన్ని తీసుకుపోయి జూదంలో పణంగా పెట్టి కోల్పోయాడు. ఆ రెండో నాడో మూడో నాడో యజ్ఞదత్తుడు రాజవీధిన వస్తుండగా ఒకానొక వ్యక్తి చేతికి తన ఉంగరం కనిపించింది. యజ్ఞదత్తుడు ఆ అంగుళి యొక్క విషయమై అతనిని గద్దించగా ఆ అనామకుడు గుణనిధి యొక్క జూదం తనమంతా చెప్పి ఉంగరాన్ని తాను జూదంలో గెలుచుకున్నట్లుగా తెలియజేశాడు. కాగులు కంచాలు కూడా జూదశాలకు చేరకుండా కొడుకును అదుపులో పెట్టుకోమని చెప్పి హెచ్చరించాడు, హేళన చేశాడు. యజ్ఞదత్తుడు అవమాన భారంతో ఇంటికి వచ్చి భార్యను పిలిచి తన రత్నాంగుళ్యం గురించి ప్రశ్నించగా ఆమె కంగారు పడి తరువాత వెతికి ఇస్తాను అన్నది. యజ్ఞదత్తుడు భార్యను నిందించాడు. కొడుకు ప్రవర్తన తనకు తెలియకుండా దాచి వాడిని పాడు చేసిందని తూలనాడాడు. తక్షణమే గుణనిధికి తిలోదకాలర్పించి భార్యను వదిలివేశాను.